ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెడినప్పటి నుండి ఓ ఆసక్తికరమైన టాపిక్ అయితే నడుస్తుంది. ఇందులో భాగంగా గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన పలువురు నేతలు పార్టీని వీడే అవకాశం ఉందని ప్రచారం జోరుగా సాగుతుంది. ఇందులో ప్రధానంగా మాజీ మంత్రి ఆర్కే రోజా పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఇందులో భాగంగా ఆమె వైసీపీని వీడుతున్నారని, తమిళనాడు వెళ్ళి దళపతి విజయ్ కొత్తగా నెలకొల్పిన పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారని రకరకాల గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ కథనాలు ప్రచారాలపై చాలా కాలంగా రోజా స్పందించలేదు. ఇటీవల వైఎస్ జగన్ దంపతులు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పడం, తర్వాత తిరుపతిలో క్లారిటీ ఇవ్వడం తెలిసిందే. పైగా కష్టకాలంలో పార్టీని వీడిన నేతలను వైసీపీ శ్రేణులు తిరస్కరిస్తుంటారు. అయితే ఈ సమయంలో గత కొన్ని రోజులుగా రోజా కూడా యాక్టివ్ అని తెలుస్తుంది. ఈ క్రమంలో తాజాగా తిరుపతి జిల్లా నేతలతో ఏర్పాటు చేసిన కీలక సమావేశంలో ఆమె పాల్గొన్నారు. తిరుపతి జిల్లా వైసీపీ నేతలతో తాడేపల్లిలో జగన్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో రోజా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లాలో పార్టీ పరిస్థితిపై ఆమె తన అభిప్రాయాలు జగన్తో పంచుకున్నారు. ఈ సందర్భంగా గత ఎన్నికల్లో ఓటమి తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై ఒక టాక్ నడిచినట్టు తెలుస్తుంది. ఈ సందర్భంలో పార్టీలోని ఇతర నేతల మధ్య ఉన్న విభేదాలు, ఐకమత్య లోపాలపైన కూడా చర్చ జరిగినట్టు చెబుతున్నారు. ఈ సమయంలో వారందరికీ జగన్ కీలక సూచనలు చేశారట. ఈ సమయంలో ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు రోజా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇదే సమయంలో జగన్తో దిగిన ఫోటోను పోస్ట్ చేశారు. దీంతో తన భవిష్యత్తు రాజకీయాలపై రోజా ఫుల్ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇదే సమయంలో ఇకపై విభేదాలు పక్కన పెట్టి తిరుపతి జిల్లా నేతలతో కలిసి పనిచేసేందుకు సిద్ధమనే సంకేతాలు కూడా ఇచ్చారు. దీంతో గతంలో లాగానే ఇక రోజా ఫుల్ యాక్టివేట్గా మారబోతున్నారనే చర్చ తెరపైకి వచ్చింది.